పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డరోడ్డు సెంటర్ హైవేపై ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆటో ప్రకాశం జిల్లా కొండమంజలూరు నుంచి వేలూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సు విజయవాడ నుంచి తిరుపతి వెళుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం 7 నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బస్సు వేగాన్ని ఆటో డ్రైవర్ సరిగా అంచనా వేయకపోవడంతో పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ బాబుతో పాటు 6 మహిళలు చనిపోయారు. మృతులంతా చిలకలూరుపేట మండలం వేలూరుకు చెందిన వాళ్లే. ప్రకాశం జిల్లా కొండమంజలూరులో పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట అడ్డరోడ్డు వద్ద మలుపు తిరిగే సమయంలో విజయవాడ వైపు నుంచి తిరుపతికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. అయితే ఆటో డ్రైవర్ బస్సు వేగాన్ని అంచనా వేయలేక ముందుకు పోనిచ్చాడు. దీంతో వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొట్టింది. చనిపోయిన 7గురు ఆటోలో ఉన్నవాళ్లే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వాళ్లను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. చిన్నపాటి నిర్లక్ష్యం 7 నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. జిల్లా చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో 7గురు చనిపోయారు. వీళ్ళంతా కూడా వేలూరు గ్రామానికి చెందిన వాళ్ళు. ప్రకాశం జిల్లా కొండమంజలూరులో పుట్టినరోజులకు వేడుకలకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ చిలకలూరుపేటలోని అడ్డరోడ్డు వద్ద కొటపకొండ అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నటువంటి ఆ 7గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్ తో పాటు వేలూరు గ్రామానికి చెందినటువంటి 6 మహిళలు కూడా మృతి చెందారు. వీళ్ళంతా కూడా ఆ కుటుంబ అంతా బంధువులే. సో ఒక పుట్టినరోజు వేడుకలకి వెళ్లొస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సంఘటన జరిగిన సమయంలోనే 5గురు అక్కడ స్పాట్ లోనే చనిపోయారు. అక్కడి నుంచి తీవ్రంగా గాయపడినటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. అలాగనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకరు మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది? వీళ్ళు చిలకలూరుపేట నుంచి చిలకలూరుపేటలో ఉన్న వేలూరు నుంచి కొండమంజలూరు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. వీళ్ళు సుమారు 12-1 గంటల మధ్యన ఈ యాక్సిడెంట్ జరిగింది. కోటప్పకొండ అడ్డరోడ్డు ఒంగోలు సెంటర్లో జరిగింది. జరగటం వల్ల వీళ్ళు ఒకేసారి అక్కడ స్పాట్లోనే 5గురు చనిపోయారు. 5గురు చనిపోయిన వాళ్ళు ఒక ఇంట్లో 3, ఒక ఇంట్లో 2 ఉండటం కొంచెం బాధాకరమైన విశేషం. అందులో మా నాయనమ్మ కూడా ఒకళ్ళు ఉన్నారు. సో అందువల్ల ప్రమాదం గురించి మీకు ఎలా తెలిసింది? ప్రమాదం ఎలా జరిగింది అనేది మీకు ఏమన్నా ఇది అంటే అప్పటికి మేము ఇంట్లోనే ఉన్నాము. వీళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి వస్తుంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ కుర్రవాళ్ళు జరగడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని మా ఇంటికాడ ఉన్న వాళ్ళ కుర్రవాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళు మాకు ఇంటిమేషన్ వల్ల అలా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడ చూసేసుకొని తర్వాత అక్కడ చనిపోయినామని మిగిలితో పాటు జీజీహెచ్కి వచ్చేసాము ఇక్కడికి. చెప్పమ్మా, అసలు అంటే ఏం జరిగింది? అసలు నువ్వు ఆటోలోనే ఉన్నావు కదా, ఏం జరిగింది ఆ టైంలో? అంటే ఆ ఆటోలో మీరు ఇంటి దగ్గరకు వస్తున్న సమయంలోనే జరిగిందమ్మా? అమ్మమ్మ నాయనమ్మ చనిపోయారు ఇద్దరు. సో ఇది పరిస్థితి. ఈ పాప కూడా చూసుకున్నట్లయితే ఈ పాప ప్రమాదం జరిగిన సమయంలోనే ఆటోలోనే ఉంది. ఈ పాపకు సంబంధించినటువంటి అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, బంధువులు. అందులో కూడా 6గురు కూడా మహిళలే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రమాదానికి కారణం ఏంటి అంటే ఆటో డ్రైవర్ తప్పిదమా లేకపోతే ఆ బస్సు డ్రైవర్ తప్పిదమా అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. వచ్చి ఫంక్షన్ అయిపోగానే బయలుదేరి వచ్చేసారు. వచ్చిన తర్వాత వస్తుంటే బస్సు గుద్దేసి తిరిగి వస్తుండగా ఫంక్షన్ చూసుకొని తిరిగి వస్తుండగా ఆటోని ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. అందులో మా అత్త మా మామ ఇద్దరు చనిపోయారు. పిల్లలకి దెబ్బలు తగిలినాయి. ఏదైనా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్ జరిగింది. సిటీల్లో కూడా 120 స్పీడ్, అలాంటి రోడ్లు 120 స్పీడ్ రావడం కూడా బస్ డ్రైవర్దే తప్పు. దీనికి సంబంధించి ఎవరి తప్పు ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే బస్సు నిర్లక్ష్యం చాలా మంది అక్కడ చూసిన వాళ్ళు కానీ అంటే టీ కొట్టోళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ చాలా మంది బస్సుదే తప్పని చెప్తున్నారు.
సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకొని కొంచెం చనిపోయిన మృతులకు అండగా నిలబడి, అలాగే అక్కడ స్పాట్లో చనిపోయిన వాళ్ళు 5 ఉన్నారు. అందులో మా నాయనమ్మ వాళ్ళు ఉన్నారు. పోతే ఇక్కడ గవర్నమెంట్ డీజీ తీసుకొచ్చి నాకు 2 ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. సో వీళ్ళందరికీ కొంచెం గవర్నమెంట్ అండగా ఉండి నిలబడాల్సిందిగా కోరుచున్నాను. అంటే బస్సు టర్నింగ్ తిరుగుతూ ఉంది, ఆటో టర్నింగ్ తిరుగుతుంది, బస్సు వచ్చి కొట్టేసింది. అది జస్ట్ అక్కడ నుంచి అది ఒక్కటే తప్పించుకుంటే జస్ట్ 10 నిమిషాల్లో ఇంటికాడ ఉంటారు వాళ్ళు. కానీ ఇక బస్సు జరగడం వల్ల, యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోయారు వాళ్ళు. వేలూరు గ్రామం